ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు. అలాగే అందరికీ నమస్కారాలు. అలాగే ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం ఇన్ని సంవత్సరాలుగా ఈ పదవిలో ఉంటూ ఉద్యోగరీత్యా మేడం గారు ఎంతో గొప్పగా వినూత్నంగా పనిచేస్తూ ప్రతి గవర్నమెంట్లోనూ ఎంతో ఉన్నతంగా పనిచేస్తూ ఈరోజు పదవి విరమణ జరుపుకోవడం అనేది మన నిర్మాణ మండలంలోనే జరగడం అనేది గొప్ప విషయం. సర్వీస్ చేసి ఈరోజు పదవి వచ్చిందంటే ఆమె ఎన్ని ఆత్మహత్యలు చేసుకుని ఆయనను ఆమె శాంతి సందర్భాన్ని ఎప్పుడు నమ్ముతూ ఉంటుంది. ఎవరో సరే విషయం మేడం దగ్గరికి వెళ్ళేసి శాంతి సందర్భాన్ని సంపూర్ణ సంపన్నులు ఎప్పుడు ఒక అధికారిగా ఎట్లా వాళ్ళ బాధ్యత లేదంటే బయట నుంచి ప్రజలు వస్తారు. ప్రజాసేవ కోసమే నిలుపుకునేటువంటి వారు ప్రజలు వచ్చినప్పుడు వారి సమస్యలు శుభ్రంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు లేదా అక్కడ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దాన్ని సానుకూలంగా స్పందించి అవును కరెక్ట్ ఈ పని చేయాలి, ఈ అభివృద్ధి చేయాలి, ఇది మంచిది అని చెప్పేసి నిర్ణయించి ఈ విధంగా చర్యలు తీసుకునేటువంటి పని బాధ్యత ఉంది. ఆ మేడం గారు సంపూర్ణంగా చేశారని చెప్పేసి నేను మనసావాచంగా చెప్తాను. ఎందుకంటే నేను ఎన్నో 5-6 సంవత్సరాలు చూడబట్టి ఉన్న కొన్ని ఏరియాలో కూడా ఇలా పక్కడి వారి కోఆర్డినేషన్తో పూర్తి చేయడం కానీ ఆమె చాలా దాంట్లో మంచి ఎక్స్పర్ట్ అని చెప్పాలి. ఏ సమస్యనైనా విసుక్కోకుండా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఆమె దాంట్లో చెప్పాలంటే ఆమె వయసులో అసలు నేను చిన్న వయసు మొత్తం పోటీ పడ్డాను. ఏమైనా కూడా పోయినారు కానీ మేడం మొత్తం ఎటువంటి అభ్యర్థి పడకుండా ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది మేడం గారిని చూసి మా అనుభవాలు నేర్చుకోవచ్చు. గతంలో కూడా మేము పుట్టూరు కూడా చూసినాం కాబట్టి మేడం గారు ఈ విధంగా అందరినీ కట్టుకొని పోయి వివిధ రకాల సబార్డినేట్స్ ఉంటారు, వివిధ రకాల మెంటాలిటీ వాళ్ళు ఉంటారు, కొంతమంది ముందు ఉంటారు, కొంతమంది వెనకుంటారు. అందరినీ సమన్వయం చేసుకొని ఆమె వెళ్ళడం చాలా దగ్గర చూడడం జరిగింది. ఇక్కడ కూడా మేడం గారు రావడం, నేను ఇక్కడికి రావడం కూడా మేడంతో చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. అదేవిధంగా సార్లు చెప్పినట్టు మేడం గారు ఇంకా ఎదుగుతున్నారే కానీ మేడం గారు ఇంకా 2 నెలలు పొడిగించడం కూడా చేసేంత ఉత్సాహం ఉంది. అందులో అంత ధైర్యము ఉంది, ఆ ఉత్సాహము ఉంది బాగా కనిపిస్తూ ఉంటుంది నా ఉద్దేశము. ఆ తర్వాత మేడం గారు కూడా ప్రశాంత జీవితాన్ని గడపాలని ఈ అవకాశం ఇచ్చినట్టు. ఇక్కడ చాలా మంది రైతు సోదరులు ఉన్నారు. చాకలా పోలేదు ఏమనుకుంటాము, సింగామల ప్రశాంతమైనటువంటి ప్రాంతం ఇది. ఎప్పుడు కూడా మనకు అభివృద్ధిలో ముందుండేటువంటిది. ఏ రాజకీయాలు ఎక్కువ ఉన్నా కానీ ప్రజా అయితే ఒక్కసారి ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేసినటువంటి నిర్మలా కుమారి మేడం గారికి మేము పుట్టూరు మండలంలో కూడా చూసాం. మన సోదరులు చెప్పారు మేడం ఏ విధంగా పనిచేసింది, ఎలాంటి స్వభావం ఉంటుంది, అభివృద్ధిలో ఏ విధంగా ముందుకెళ్తుంది, సమస్యలను ఎప్పటికప్పుడు ఏ విధంగా పరిష్కారం చేస్తుంది. ముఖ్యంగా మనం మేడం గురించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మేడం ఆల్రెడీ ఒక లేబుల్ వేసిపోయింది సినిమాలు కావచ్చు, పుట్టూరు కావచ్చు. ఇంకొంచెం ఎక్కడ పని చేస్తాను నాకు తెలియదు కానీ పుట్టూరు అనేది కూడా తెలుసు. పుట్టూరు కానీ సినిమాలు కానీ ఒక లేబుల్ వేసింది. ఎండి మేడం అంటే కరెక్ట్ పని చేస్తారు, ఇట్లే ఉండాలని ఒక సిద్ధాంతం అనేది నేర్పించుకున్నారు అందరికీ. ఎంప్లాయర్స్ కావచ్చు, వచ్చి ఎవరైనా పిల్లలు కానీ ఖచ్చితంగా మేడం అనుకుంటే ఏదైతే గవర్నమెంట్ లో రూల్ ఉందో అదే చేస్తుంది. అంతకు మించి వేరే ఆశించడం కూడా పబ్లిక్ అందరికీ తెలిసింది. కాబట్టి ఎంతోమంది ఏదైనా మనసు నచ్చుకోవచ్చు, కానీ ఇదే సిద్ధాంతంతో ఈ లక్ష్యంతో మేము ఏదైతే అనుకున్నామో అదే బాటలో మేము కూడా నచ్చే కూడా చాలా కష్టపడుతున్నాము. కానీ ఇప్పుడైతే 1 year అయింది కాబట్టి నేను నేర్చుకున్నా. మేడం ఎట్లా నేర్పించిందో నాకు తెలుసు. చాలా మంది ఏమంటే వాటితో పోతేనే ఏదో భయంకరంగా మేడం లోపల అస్సలేమనే అనుకుంటారు లోపల. కానీ నేను ఎప్పుడు పోయినా కూడా మేడం నవ్వుతూనే ఉంటారు. అది ఎట్లా ఉండాలి అది ఏంటంటే తెలియదు నాకైతే. ఎప్పుడు పోయినా నవ్వుతూనే ఉంటారు లోపల. అది ఎందుకు మనం అంత అనుకుంటామంటే అది చాలా తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే
ఒక అధికారిని మనం మెప్పియాలంటే మనం పని చేసి అధికారిని మెప్పియాలి, కానీ వాళ్ళని చూసి భయపడితే మనం ఏ పని కూడా ముందుకు చేయలేము. అంటే మేడం ఎంత పెద్ద టాస్క్ ఇచ్చినా కూడా ఆ యొక్క పెద్ద టాస్క్ను అవలీలగా చేయించగలుగుతుంది, అవలీలగా చేయగలుగుతుంది. చేయడమే కాదు, బాగా మంచి అధికారిని, ఈ ప్రభుత్వంలో కూడా మంచి అధికారిని పేరు తెచ్చుకున్నారు. అంటే చాలా డేరింగ్ డాషింగ్ అనేటువంటి దాంట్లో మాత్రం అంటే తన ఒక ఎందుకంటే ప్రతి ఉద్యోగి భాగంగా ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, రిటైర్డ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ విధిలో భాగంగా కొంతమంది అధికారులు కొద్దిగా ఇబ్బందులు పెట్టచ్చు, కొంతమంది నాయకులు ఇబ్బంది. కానీ ఏదైనా అడ్మినిస్ట్రేషన్ మంచిగా జరిగితే బాగా బాగుంటుంది. ఫ్యూచర్లో ఇబ్బందులు, ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి నేను అక్కడంతా విన్నాను. చాలా సిన్సియర్గా ఉంటుంది, ఆయుష్గా ఉంటుంది. కానీ ఈరోజు మేడం రిటైర్ అయిన తర్వాత ప్రతి అధికారులు కూడా ఎక్కడ ఇబ్బంది అనేది లేకుండా ఆమెను చూసి అడ్మినిస్ట్రేషన్ ఉండదని చెప్పి ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు. ఎందుకంటే ఈరోజు విశ్వాసం అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకుండా ఏదంటే చేసుకోవచ్చు, ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కూడా మనకి పడిపోతుంది. కాబట్టి గతంలో మనం ఎంపీడీ గారు ఉద్యోగం పనిచేసిన తర్వాత నిజంగా ఇప్పుడు ఎంపీడీ సినిమాలకు వస్తారని చాలా మంది ఎంపీడీ చేసుకుంటా ఉన్నారు. కానీ మేము ఇప్పుడు ఆలోచించలేదు. మేము ఒకటే చెప్పాము, మేడం సినిమాలకు వచ్చినాం, మీరు ఎక్కడైనా కనెక్షన్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ బాగుంది, మండలం డెవలప్ చేయండి, ఇంకా పార్టీ అధికారులు పని చేయమని చెప్పారు. సీనియర్గా పనిచేసి అందరూ మనలు జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో మేము మంచి ఆరోగ్యంగా ఉంటూ ఐశ్వర్యంగా ఎట్లా ఉంది బాగుంటుంది మనస్ఫూర్తిగా జరుగుతూ ఈ అవకాశం ఇస్తున్నారు. మీ సహకారం వలన, అందరి సహకారం వలన ఈరోజు ఇలాంటి కంపెనీస్ వ్యక్తుల మీరందరూ సహకరించండి. చాలా కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చినారు. ఈ స్థాయికి తెచ్చినందుకైతే వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా నేను ఉద్యోగంలో ఇప్పుడు సక్సెస్ కావడానికి ముఖ్యంగా మా సోదరుడు ప్రదీప్ కుమార్, అంటే మేమిద్దరు కూడా ఒకే డిపార్ట్మెంట్లో చాలా ఎక్కువ అన్న కూడా ఢిల్లీలో సంఘంగా పనిచేస్తే ఈ మధ్యనే చనిపోయారు. అన్న జిల్లా పరిషత్ అయితే మాకు బ్రాండ్ ఉంది. ప్రదీప్ చంద్రుడు అనేది చాలా అందరూ చెప్తున్న విషయము. ఆ ప్రదీప్ అన్న లేని అయితే చాలా తీర్చలేదు అనమాట. అదేవిధంగా నేను సక్సెస్ఫుల్గా ఈ ఉద్యోగం చేయగలిగినానంటే నా బెస్ట్ ఫ్రెండ్, లైఫ్ పార్ట్నర్, నాకు ఒక్కడే మా ఆయన సపోర్ట్ తోనే నేను ఇంత సక్సెస్గా ముందుకెళ్ళగలిగాను. మా ఆయన లేకపోతే నిర్మలా లేదు, నిర్మలా లేకపోతే మా ఆయన లేదు. నేను ప్రతి అంటే నిజంగా చెప్తున్నాను సార్, నా సపోర్ట్ నేను ఇంత సక్సెస్ కావడానికి మాత్రం ప్రత్యేకంగా మా ఆయనే. ఒక ఫ్రెండ్, క్లాస్ గైడర్ అన్నీ ఏంటి మా ఆయన. దాని తర్వాత నాకున్న నక్కుతుడు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంత మంచి అమ్మాయి అంటే నాకు నేను ఎప్పుడు నా కూతురు చూసి గర్వపడుతూనే ఉంటాను. ఎందుకంటే ఈ కాలంలో ఉండాల్సిన వ్యక్తులు కాదు. ఈ కాలంలో అంటే నా ప్రాణం అంతా మా అమ్మాయి, మా ఆయన. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా మా అమ్మాయి కూడా ఈ మధ్యనే వివాహం అయితే జరిగింది. నాకు ప్రతిబంధంలో లేదన్న లోటు అయితే మాత్రము మా విఎంఎల్ గారు ప్లస్ మా సోదర సమాజంలో భాస్కర్ బాబు గారు తీశారు. అంటే నేను ఆయనలో చూసుకుంటున్నాను. ఇప్పుడు నాకు అన్న లేదన్న లోటు అప్పుడప్పుడు గుర్తుకొచ్చేది, కానీ అందరి వాళ్ళతో బియ్యం వచ్చిన తర్వాత పరిచయపడిన తర్వాత నాకు ఆ లోటు అనేదే లేదు. చాలా సక్సెస్ఫుల్గా అంటే ఎంత తోడుగా ఉంటున్నారంటే భాస్కర్ బాబు గారు, మా విఎంఎల్ గారు
ఆయన వచ్చేసి ఎన్టీపీఏగా ఎన్ఎస్ఎస్ కడపలో పనిచేస్తున్నారు. అదేవిధంగా మా వదిన గారు జయ గారు వాళ్ళు కూడా మా అమ్మాయి నాకు చాలా అద్భుతంగా చూసుకుంటున్నారు. అదేవిధంగా నేను చెప్పాల్సింది నా కొడుకైనా కూతురైనా కొడుకైనా అల్లుడైనా ఒక్కడే ఒకటి కార్తీక్ కృష్ణ కార్తీక్ ఆ అమ్మాయి కూడా చాలా మాకు తగ్గట్టుగా ఉన్నాడు అనమాట. అంటే మాకు ఎంత మమ్మల్ని కూడా ఒక వాళ్ళ తల్లిదండ్రులు అలాగే చూస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతగా చేస్తూ అదేవిధంగా ఉద్యోగ విషయంలో నేనైతే ఈ మండలంలో సక్సెస్ కావడానికి వెనుకుండి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా చూస్తూ శ్రీరామ్ రెడ్డిలకైతే నేను లైఫ్ లాంగ్ ఉంటాను. అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరు సర్పంచ్ అయితే ఎంపీటీసీ సభ్యులు అయితే మరీ ముఖ్యంగా చెప్పవలసింది నా సచివాలయ స్టాఫ్. నా సచివాలయ స్టాఫ్ అందరూ కూడా నన్ను ఒక తల్లిలాగే చూస్తారు. కానీ ఎప్పుడు నేను కాకుండా వాళ్ళు సర్దుబాటు చేసుకొని ఈ మండలంలో కూడా టాప్ 10 పొజిషన్లో ఏ పారామీటర్గా చూసినప్పుడు సికింద్రాబాద్ టాప్ 10లో ఉందంటే అదంతా మా పిల్లల సహాయ సహకారాలు. లోపల గట్టిగా చెప్పినా చేస్తున్నారు, సంతోషంగా నవ్వుతూ చెప్పినా చేస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడున్న సర్పంచ్లు అయితే ప్రజెంట్ సర్పంచ్ గారు ముందు సర్వే అందరి కోఆపరేషన్తో చేయలేదు. మరీ ముఖ్యంగా నాకు అంతా వెల్ విషర్స్ సర్పంచ్లు అంటే ప్రజాప్రతినిధులతో పాటు మీడియా మిత్రులు ఉన్నారు, ప్రెస్ వాళ్ళు ఉన్నారు. అందరి విద్యార్థులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు నాకు అడుగుతున్నా కూడా ఈ సక్సెస్ అంతటి కారణం వెనుకబెట్టి అనిపించింది మీదే. కాబట్టి పత్రికా విలేకరుల పథకం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంత కోఆపరేషన్ అంటే అంత కోఆపరేషన్. ఏమైనా కూడా ఉద్యోగ వినియోగంలో మా సిబ్బంది కానీ ఒక్కళ్ళు కానీ ఆటంకం అంటే కొంచెం మనసు పంపించింటే వాళ్ళు కూడా మనసు కష్టపడద్దండి, బాధపడద్దండి. ఎందుకంటే ఏదైనా సరే ఉద్యోగ పరంగా చెప్పుకుంటాం కానీ మీ మీద నాకు వ్యక్తిగతంగా కోపాలు ఏమి ఉండవు. ఓకే, ఇంకొకసారి అందరికీ ధన్యవాదాలు. మీరు నాకు తహసీల్దార్ సార్ గురించి ఏదో చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఒక తహసీల్ లాగా అంటే ఏదైనా చిన్న ప్రాబ్లం కూడా నేను తహసీల్దార్ సార్తో డిస్కషన్ చేసుకుంటూ ముందుకు పోయినాను. వీడియో తీసి మేడం మేడం ఫోటోస్ వస్తాయి గ్రూప్లోకి వస్తాయి. सर लाख पर 9985 అందరూ కూడా వెల్ఫేర్ అసిస్టెంట్స్ డిస్కషన్స్ అందరూ కూడా డిస్కషన్స్ అంటే చాలా అభిమానంగా ప్రోగ్రాంలు చేస్తున్నారు. జరుగుతుంది. అందరూ కూడా సన్మానించుకోవడం జరుగుతుంది. ఉపాధి సిబ్బంది అందరూ కూడా